ఈ వీడియోలో మనం సమీకరణాల సాధన అంటే ఏమిటి? అదేవిధంగా గ్రాఫ్ సహాయంతో సమీకరణాలను ఎలా సాధించవచ్చు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. దీనిని ఇంగ్లీష్‌లో సొల్యూషన్ టు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ గ్రాఫ్స్ అంటారు. అయితే మనం కొన్ని ఉదాహరణల ద్వారా ఈ సమీకరణాల సాధన గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి ఆ ఉదాహరణలు ఏమిటో. క్రింద సూచించిన రేఖీయ సమీకరణాలను గ్రాఫ్ కాగితం పైన గీయండి. తద్వారా x, y విలువలు సాధించండి. మనకిచ్చిన రేఖీయ సమీకరణాలు ఇలా ఉన్నాయి. 2 -x - 3y = 9, 6x - 6y = -6. ఈ రెండు కూడా రేఖీయ సమీకరణాలు. ఇక్కడ x, y విలువల సాధన అంటే ఏమిటంటే, ఈ రెండు రేఖీయ సమీకరణాలు కూడా ఒక x, y విలువ దగ్గర రెండు ఒకేసారి సంతృప్తి చెందుతాయి. కనిష్టంగా అంటే ఎక్కువ x, y విలువ దగ్గర కూడా సంతృప్తి చెందవచ్చు. అయితే కనిష్టంగా ఒక విలువ దగ్గర అయినా అవి తృప్తి చెందితే అది ఆ సమీకరణ సాధన అంటాం. అంటే ఆ రెండింటికి ఉమ్మడిగా ఒక x, y విలువైనా ఉంది అని అర్థం. మనం ఎలా కనుక్కోవాలి రెండు సమీకరణాలు తృప్తి చెందే ఆ x, y విలువని? సహజంగా రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో మొదటి పద్ధతి గ్రాఫ్ కాగితం పైన ఈ రెండు సమీకరణాలను గీసి అవి ఎక్కడ ఖండించుకుంటున్నాయో గమనించినట్లయితే ఆ x, y విలువలే ఈ సమీకరణాల సాధన విలువలుగా చెప్పవచ్చు. అంటే అర్థం ఏమిటంటే, ముందు ఈ రెండు రేఖీయ సమీకరణాలను మనం గ్రాఫ్ కాగితం పైన గీయగలిగితే x, y విలువలు సాధించవచ్చు అని అర్థం. చూడండి మనం ఎలా గీస్తున్నామో గ్రాఫ్ కాగితం పైన ఈ రేఖీయ సమీకరణాలను. సమాధానం ముందుగా మొదటి సమీకరణమైన -x - 3y = 9ని తీసుకోండి. అవునా? మనము ఏదైనా రేఖీయ సమీకరణాన్ని గ్రాఫ్ కాగితం పైన గీయాలి అంటే కనిష్టంగా రెండు బిందువులైనా కావాలి. మరి అలా ఆ బిందువులను ఎలా ఏర్పాటు చేసుకుంటామంటే, మొదటగా x స్థానంలో మనం 0ని ప్రతిక్షేపిద్దాం. తద్వారా ఏమవుతుంది? -3y = 9. -0 అన్నా +0 అన్నా ఒకటే. అంతిమంగా -3y = 9 లేదా y = -3. అంటే బిందువు ఏమవుతుంది? x స్థానంలో 0, y స్థానంలో -3. ఇదే బిందువు. లేదా x నిరూపకము 0, y నిరూపకము -3. తరువాత y స్థానంలో 0 ప్రతిక్షేపిద్దాం. ఏమవుతుంది? -x - 3 × y = 9. అంటే x = -9గా చెప్పవచ్చు. మరి బిందువు ఏమవుతుంది? x విలువ -9, y విలువ 0. ఇది రెండవ బిందువు. మనకు -x - 3y = 9 అనే సమీకరణానికి సంబంధించి రెండు బిందువులు వచ్చాయి కదా. తద్వారా మనం చాలా సులభంగా ఈ రేఖీయ సమీకరణాన్ని గ్రాఫ్ కాగితం పైన గీయవచ్చు. అదేవిధంగా రెండవ సమీకరణానికి కూడా మనం రెండు బిందువులు ఏర్పాటు చేసుకుందాం. ఎలా? చూడండి. ముందుగా సమీకరణం తీసుకోండి. తరువాత x స్థానంలో 0ని ప్రతిక్షేపిద్దాం. ఏమవుతుంది? 6 × 0 - 6 × y = -6. తద్వారా -6y = -6 అంటే y = 1. బిందువు ఏమవుతుందండి? 0, 1 అంటే x విలువ 0 అయితే y విలువ 1. తరువాత y స్థానంలో 0ని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 6x - 6 × 0 = -6. తద్వారా 6x = -6 లేదా x = -1 అంటే బిందువు -1, 0. x విలువ -1, y విలువ 0. మనకు రెండవ సమీకరణానికి సంబంధించి కూడా రెండు బిందువులు వచ్చాయి. ఇప్పుడు గ్రాఫ్ కాగితం పైన చాలా సులభంగా గీయవచ్చు. చూడండి. ఇది గ్రాఫ్ కాగితము. x అక్షము, y అక్షాన్ని కూడా మనం గుర్తించాం. అవునా? తరువాత చూసినట్లయితే x విలువ 0 అయినప్పుడు y విలువ ఎంతగా ఉందండి? -3. మొదటి సమీకరణానికి సంబంధించి. అదేవిధంగా x విలువ -9 అయినప్పుడు y విలువ 0. అవునా? మరి ఆ బిందువులను ముందుగా గుర్తించండి ఈ గ్రాఫ్ కాగితం పైన. ఇది మొదటి బిందువు 0, -3. ఇది రెండవ బిందువు -9, 0. మరి ఈ రెండింటిని కలుపుతూ ఒక రేఖని ఇలా గీద్దాం. ఇది మొదటి రేఖ. తరువాత రెండవ రేఖకు సంబంధించిన బిందువులను చూడండి. x 0 అయినప్పుడు y 1. అవునా? ఆ బిందువు ఎక్కడుంది? ఇలా ఉంది. అదేవిధంగా x -1 అయినప్పుడు y 0. ఇలా ఉంది. మరి ఈ రెండింటిని కూడా కలుపుతూ మరొక రేఖను గీయండి. ఇది మరొక రేఖ. ఈ రెండు ఎక్కడ ఖండించుకున్నాయో ఆ ఖండించుకున్న x, y విలువలే ఈ సమీకరణాల సాధనలు. మరి ఖండించుకున్న బిందువు నుండి x, y విలువలను తీసుకుందామా? ఇలా
ఇది x విలువ, x అక్షం పైకి మనం పొడిగించాం. ఇది y విలువ, y అక్షం పైకి పొడిగించాం. తద్వారా ఆ బిందువు ఏమైంది మీరు గమనిస్తే -3, -2. అంటే x స్థానంలో -3, y స్థానంలో గనక -2 తీసుకుంటే మీకు ఇచ్చిన రెండు సమీకరణాలు సంతృప్తి చెందుతాయి. మీరు దీనిని స్వయంగా ప్రయత్నించి చూడండి. -3, -2 దగ్గర రెండు సమీకరణాలు సంతృప్తి చెందుతాయి. ఏదో ఒకటి కాదు, రెండు చెందుతాయి. అప్పుడు దీనినే మనం ఆ సమీకరణ వ్యవస్థకి సాధనగా చెప్పవచ్చు. మరొక ఉదాహరణ, క్రింద సూచించిన రేఖీయ సమీకరణాలను గ్రాఫ్ కాగితం పైన గీయండి. తద్వారా x, y విలువలు సాధించండి. మనకి ఇచ్చిన సమీకరణాలు ఇలా ఉన్నాయి. y = -7x + 3 మరియు y = -x - 3. ఈసారి ఈ రెండు సమీకరణాలు ఇచ్చారు, మనం వీటిని సాధించాలి. సాధించడానికి ముందుగా ఏం చేద్దాం, గ్రాఫ్ కాగితం పైన గీద్దాం. అవునా? సమాధానం గ్రాఫ్ కాగితం పైన గీయాలి అంటే మనకి రెండు బిందువులు కావాలి కదా, మరి అవి ఏర్పాటు చేసుకుందామా? ముందుగా మొదటి సమీకరణాన్ని తీసుకుందాం. y = -7x + 3. అవునా? మొదటి బిందువు కోసం ఏం చేద్దాం, x స్థానంలో 0ని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, y = -7 × 0 + 3. తద్వారా y = 3. బిందువు ఏమవుతుంది, 0, 3. తరువాత రెండవ బిందువు కోసం ఏం చేస్తున్నాను, సులభంగా ఉండటం కోసం x స్థానంలో 1 ప్రతిక్షేపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, y = -7 × 1 + 3 లేదా y = -7 + 3 అంటే -4 y విలువ. తద్వారా బిందువు 1, -4. ఇది రెండవ బిందువు మొదటి సమీకరణానికి. అదేవిధంగా రెండవ సమీకరణానికి కూడా రెండు బిందువులు ఏర్పాటు చేసుకుందాం, గీయడం సులభంగా ఉంటుంది కాబట్టి. ఇది రెండవ సమీకరణం, y = -x - 3. చూడండి, మొదటి బిందువు కోసం x స్థానంలో 0 పెట్టండి. అప్పుడు y = -0 -3. ఇప్పుడు ఏమవుతుంది, y విలువ -3. మరి బిందువు ఏమవుతుందండి, 0, -3. తరువాత రెండవ బిందువు కోసం ఏం చేస్తున్నాను, x స్థానంలో 1 పెడుతున్నాను. అవునా? అప్పుడు ఏమైంది, y = -1 - 3 అంటే y విలువ -4. లేదా బిందువు ఏమవుతుంది, 1, -4. రెండవ సమీకరణానికి కూడా రెండు బిందువులు వచ్చాయి కదా. ఇప్పుడు మనం చాలా సులభంగా రెండు సమీకరణాలని గ్రాఫ్ కాగితం పైన గీయవచ్చు. చూడండి ఎలా గీస్తున్నాము. ఇది గ్రాఫ్ కాగితం, దీనిపైన x, y అక్షరాలు ఇలా ఇవ్వబడ్డాయి. అయితే ముందుగా మొదటి రేఖీయ సమీకరణానికి సంబంధించిన బిందువులను చూడండి. ఇది మొదటి రేఖీయ సమీకరణానికి సంబంధించిన బిందువులు. మొదటి బిందువు ఏమిటండి, 0, 3. రెండవ బిందువు 1, -4. ఈ రెండింటిని కలుపుతూ రేఖను గీయండి. ఇది రేఖ. ఇది మొదటి రేఖీయ సమీకరణానికి సంబంధించిన రేఖ. తరువాత రెండవ రేఖీయ సమీకరణానికి సంబంధించిన బిందువులను చూద్దామా. ఇలా ఉన్నాయి. ఏమిటండి ఆ బిందువులు, 0, -3 మరియు 1, -4. ఈ రెండింటిని కలుపుతూ మరొక రేఖ ఇలా గీయండి. అవునా? ఇవి ఎక్కడ ఖండించుకున్నాయో అదే కదా సాధన బిందువు. మరి ఎక్కడ ఖండించుకుంటున్నాయో గమనించండి. ఇలా x అక్షం పైకి y అక్షం పైకి గీసినట్లయితే ఆ బిందువు ఏమిటండి, 1, -4. మనకి ఇచ్చిన రెండు రేఖీయ సమీకరణాలకు సాధన ఏమిటి, 1, -4. ఈ బిందువు దగ్గర అంటే x విలువ 1, y విలువ -4 అయినప్పుడు రెండు రేఖీయ సమీకరణాలు కూడా తృప్తి చెందుతాయి. మీరు ప్రయత్నించి చూడండి. తదుపరి గ్రాఫ్ కాగితం పైన గీయబడిన రేఖీయ సమీకరణాలను పరిశీలించి x, y విలువలు కనుగొనండి. మనకు ఇలా ఇచ్చారు. ఈ గ్రాఫ్ కాగితం పైన రెండు రేఖలు ఇచ్చారు, అవి ఖండించుకున్నాయి. చూడండి ఒక చోట. దాని నుంచి మనం x, y విలువలు కనుక్కోవాలి. అవునా? ఒక రకంగా చెప్పాలంటే సాధన బిందువు అన్నమాట దాన్నే. మరి ఎలా కనుక్కుంటాం దాన్ని, ఇక్కడ ఖండన బిందువు నుంచి x అక్షం పైకి, అదేవిధంగా ఖండన బిందువు నుంచి y అక్షం పైకి ఇలా గీయండి. తద్వారా అవి వాటి యొక్క విలువలు ఏమిటో చెప్పండి. ఏమవుతుందండి, -1.6 x విలువ, y విలువ 1.4 ఈ ఖండన బిందువు నుంచి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, గ్రాఫ్ సహాయంతో సమీకరణ సాధన ఎలా చేయవచ్చో ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం. అవునా? తదుపరి వీడియోలో మరికొంత సమాచారం తెలుసుకుందాం.